చల్లని కబురు వచ్చేసింది. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు కర్ణాటక తమిళనాడులోకి ప్రవేశమట. అంచనా కంటే వారం ఆలస్యంగా వస్తున్నాయట. 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రకు వస్తాయట. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. నైరుతి వస్తుందని సంతోషపడేలోపే ఈ సముద్ర ఉపరితలం మీద ఉన్న వాతావరణం వేడెక్కడంతో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందట. సో నిన్న కొన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. పలు జిల్లాల్లో భారీ వర్షం, జలమయమైన ప్రధాన రహదారులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి మొక్కజొన్న పంటలు, గాలులకు కూలిన విద్యుత్ స్తంభాలట. సో సిచ్యువేషన్ వర్స్ట్గా ఉన్నది. సో లాస్ట్ 5 yearsలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు కేరళను తాకినాయి అంటే 2022లో మే 27, మే 29కి తాకినాయి. 2023కి వచ్చేసరికి జూన్ అయింది. 2024లో మే 30, 2025లో మే 24, 2026లో ఇప్పుడు జూన్ 4వ తేదీన ఒక వారం రోజులు ఆలస్యంగా ఈ నైరుతి ఋతుపవనాలు కేరళను తాకినాయి. సో మరి ఇది ఇప్పుడు కేరళను తాకినాయి బాగానే ఉంది. మళ్ళీ ఆ వర్షాలు పడేలోపు ఈ ఎల్నినో అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మళ్ళీ అది ఏమైందో చెప్పలేని పరిస్థితి. ఇగో ఈసారి 90% వానలు పడతాయట. మే 26వ తేదీనే ఋతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ముందుగా అంచనా వేసింది. కానీ ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ అంచనాలు తప్పినాయి. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, హిందూ మహాసముద్రంలో తేమ మేఘాలు క్రమేపీ బలపడడంతో జూన్ 4వ తేదీన కేరళను ఋతుపవనాలు తాకుతాయని ఐఎండీ 4 రోజుల క్రితం ప్రకటించింది. ఈసారి నైరుతి ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని, అంటే జూన్ అండ్ సెప్టెంబర్ మధ్యకాలంలో ఇప్పటికే వెల్లడించారు. దీర్ఘకాల సగటుతో పోలిస్తే దాదాపు 90% వానలే పడతాయట. సాధారణం కంటే తక్కువగా వర్షపాతం అంచనాల వెనుక ప్రధాన కారణం ఎల్నినో పరిస్థితుల ఆవిర్భావం. ఎల్నినో పరిస్థితులు జూన్ నెలలో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ సెప్టెంబర్లో మధ్యస్థం నుంచి బలంగా ఉంటుందట. అంటే ఇక అప్పుడు వర్షాలు పడడం అనేది కష్టంగా అయిపోతుంది. ఒకవేళ ఈ సీజన్లో వర్షపాతం ఎల్పిఏలో 90% కంటే తక్కువగా నమోదైతే ఐఎండీ దాన్ని లోటుగా వర్గీకరిస్తుంది. సో ఇది వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నది. వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంది? సో ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతులు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించాలి. ఆ ప్రయత్నం ఎక్కడిది? ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి అవకాశం లేదు. ఒకటి, దేనికి అవకాశం లేదు? కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. మరి ఆ కోతుల బెడద నుంచి రక్షించే అవకాశాలు ఏమైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా? ప్రభుత్వం ఏం చేయదు, ఓన్లీ ఒక ప్రకటన చేస్తుంది. ఇట్లా రైతులు అప్రమత్తంగా ఉండాలి, ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, కథం. ఏసీ ఆన్ చేసుకొని మైక్ పెట్టుకొని 4 మాటలు మాట్లాడి అవతల పడితే అయిపోయాయి. 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కలిగించాలని సూచించిందట. రైతులకు అవగాహన ఆల్రెడీ ఉన్నది. రైతులకు అవగాహన లేకపోవడం ఏం లేదు. మీరు రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఆ కోతుల బెడద నుంచి రక్షించాలి, ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయండి. నిన్న చాలా ఏరియాలో వర్షాలు పడ్డాయి. బిక్కనూరు కొనుగోలు కేంద్రంలో వరద తాకిడికి కొట్టుకుపోతున్న ధాన్యం అట. ఇంత ఘోరం చూడండి పాపం.